ఒక అడవిలో ఒక అందమైన ఇల్లును కట్టుకొని ఒక ఆడ ఏనుగు ఒక మగ ఏనుగు చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నాయి. అవి రెండు భార్యాభర్తలు. ఇక అలా చాలా సంతోషంగా ఉంటూ ఉన్న సమయంలోనే ఒక రాజు వచ్చాడు. ఆ రాజు ఆ ఏనుగుకి ఒక వరం ఇస్తాడు. నువ్వు చాలా మంచి ఏనుగువి. ఎవరైనా సాయం అని అడిగితే వాళ్ళకి తప్పకుండా నువ్వు సహాయం చేస్తావు. అందుకని నేను నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను. అదేమిటంటే నీకు పక్షులు, జంతువులు, పిట్టలు ఇవన్నీ మాట్లాడుకునే మాటలు నీకు వినబడతాయి. కానీ ఈ వరం గురించి ఎవరికైనా చెప్తే ఇక ఈ భూమి మీదే ఉండవు అని చెప్పేసి చెప్తాడా ఏనుగుకి. ఇతనేంటి ఈ వరం నాకు ఇచ్చాడు అని అంటూ మనసులో బాధపడుతూనే అంతలో వాళ్ళ భార్య ఏనుగు వచ్చేసరికి మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు. అలా వాళ్ళ భార్య ఏనుగు మాట్లాడుతూనే ఉంటుంది. అలా ఏనుగు కూడా వింటూనే ఉంటుంది. అంతలోనే కొన్ని చీమలు వరుసగా వచ్చి ఏనుగును అడ్డుకున్నాయి. అప్పుడు వెనకున్న చీమలు ఎందుకు ఆగిపోయారు అని అంటే ఏనుగు అడ్డంగా ఉంది అని అనేసరికి వెనకున్న చీమలన్నీ దాని కాలు కిందకు తూరి కొట్టకూడదా అని అన్నాయి. ఇక ముందున్న చీమలేమో అలా ఎలా భార్యాభర్తలు ఇద్దరు పద్ధతిగా మాట్లాడుకున్నప్పుడు మనం కదిలించకూడదు అని చెప్పేసి ఆ ముందు చీమలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇక ఆ మాటలు విన్న ఏనుగుకి చాలా నవ్వు వచ్చింది. పెద్దగా పకపక నవ్వింది. ఎందుకంటే చీమలేమిటి ఏనుగు కాలు కిందకు దూరి దాన్ని పడేయటం ఏమిటి అని చెప్పేసి పకపక నవ్వుకుంటూ ఉంది ఆ పెద్ద ఏనుగు. కానీ ఆ ఏనుగు వాళ్ళ భార్య ఏనుగుకేమో ఏమిటి నా మాటలు మీకంత వెటకారంగా ఉన్నాయా, నేనేం జోక్ చెప్పలేదే అని చెప్పేసి ఏనుగు అంది. అప్పుడు ఆ ఏనుగుకి ఏం చేయాలో తెలియక కొంతసేపు అలాగే నవ్వుతూనే ఉంది. కానీ ఈ ఆడ ఏనుగు ఏం జరిగిందో చెప్పండి అని అంటూ ఒక పట్టు పట్టుకొని కూర్చుంది. మగ ఏనుగేమో అదేం లేదు, నాకు వేరే సంఘటన గుర్తొచ్చింది అని చెప్పేసి అంది. వేరే సంఘటన అంటే అది నాకు చెప్పకూడదా, మీరు నాకు చెప్పి తీరాల్సిందే అని మంకు పట్టుకొని కూర్చుంది ఆ ఆడ ఏనుగు. ఈ సంఘటన అంతా ఒక కుక్క చూస్తూనే ఉంది. దానికి ఏం చేయాలో తెలియక కామ్గా మౌనంగా చూస్తూ ఉంది. ఇక ఎన్ని రోజులైనా కానీ ఆ ఆడ ఏనుగు వంట వండటం లేదు, స్నానము చేయట్లేదు, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా నిరాహార దీక్ష చేసినట్టు మౌనంగా ఉండి కూర్చొని ఉంది. ఇక మగ ఏనుగుకి ఏం చేయాలో తెలియక అలాంటిది ఏం లేదు, నేను నీకు చెప్పకూడదు కాబట్టే చెప్పటం లేదు, నువ్వు దయచేసి నన్ను అర్థం చేసుకో అని చెప్పినా కానీ ఈ ఆడ ఏనుగు మాత్రం వినిపించుకోకుండా అలాగే పట్టుకొని కూర్చొని ఉంటుంది. ఇక మగ ఏనుగు ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. అలాగే ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆ ఆడ ఏనుగు. కొంచెం సేపు ఉన్నాక కోడి అక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉన్నాయి. కుక్క అంటుంది, నువ్వు మన యజమాని అంత బాధపడుతూ ఉంటే నీకు ఎలా తినబుద్ధి అవుతుంది, నువ్వు ఎంత అలా సరదాగా ఉండగలిగావు అని కుక్క దానిని అడిగింది. అప్పుడు కోడి అంటుంది, ఏదైనా మనం చేసుకునే దాంట్లోనే ఉంటుంది. ఒక మనిషి చెప్పకూడదు అని చెప్పినా కానీ పదే అడుగుతున్నారంటే వాళ్ళని ఇంకేమనాలి, నేనైతే ఒక్కటి లాగి పెట్టి కొడతాను అని చెప్పేసి కోడి అంది. ఆ మాటలు విన్న ఏనుగుకి అవునా అలాగే చేయాలా అని అనుకుంటూ ఆ మనసులో అనుకుంటూ ఉంది. కుక్క అంది, నువ్వేంటి అలా చెప్తున్నావు, ఏదైనా సానుకూల విషయం చెప్పకుండా అని కోడిని అడిగింది. కోడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళ భార్య ఏనుగు వచ్చింది. ఇక కొట్టబోతూ ఉండగానే వద్దు నేను ఇక మిమ్మల్ని ఆ విషయం గురించి అడగను అని చెప్పేసి చాలా సరదాగా జోక్స్ చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. కొట్టేదాకా తెచ్చుకోలేదు ఏనుగు. ఎవరైనా కానీ ఒక విషయం నీకు చెప్పకూడదు, నీకు తెలియకూడదు అని లోపలే దాచిపెట్టుకొని ఉన్నారు అంటే అది ఖచ్చితంగా తెలియకూడని విషయమే. మనం ఆ సంగతి తెలుసుకొని వాళ్ళని అడగకుండా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంతే. కాదు నాకు తెలియాల్సిందే అని గట్టి పట్టుదలకు కూర్చుంటే ఎక్కడి దాకైనా వస్తుంది విషయం. దయచేసి అలాంటి విషయాలు వచ్చినప్పుడు వదిలేయండి ఎవరైనా కానీ. పిల్లలు, మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూసారా, ఏనుగులైనా, మనుషులైనా, కోళ్ళైనా, కుక్కలైనా
చెప్పిన మాట ఎలా వింటాయో కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.